హాయ్ హలో నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్. లాలాజలం లీక్ అయిపోతుంది. వావ్, సూపర్ టేస్టీ ఎగ్ రైస్. మిగిలిన అన్నంతా ఎలా చేయాలో ఈ రోజు అయితే చూసేద్దాం. మిగిలిన అన్నాన్ని ఇలా చిరుముకొని పెట్టుకొని ముందుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి, తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ మూడు మిక్స్ అయిపోయేలాగా రైస్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఉప్పు కానీ కారం కానీ యాడ్ చేయడం ఉండదు. ఇలా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. చూసారు కదా, అన్నం అంతా కలిసిపోయేలా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుని తర్వాత ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేడి చేసుకొని ఎగ్ని బీట్ చేసుకొని ఆమ్లెట్ అయితే వేసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా ఆమ్లెట్ వేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి. కొంచెం ఎక్కువే పోసుకోండి, ఎగ్ రైస్కి అయితే బాగుంటుంది. ఇలా ఆయిల్ వేడాక ఒక బగారా ఆకు, మసాలా ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకోవాలండి. మరాఠీ మొగ్గ, షాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, లవంగా ఒక్కొక్కటిగా వేస్తున్నాను. నాకు చిన్నపిల్లలు ఉన్నారు, సో వాళ్ళు తింటారని చేస్తున్నాను. అవి వేగిపోయిన తర్వాత 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2-3 రెబ్బల కరివేపాకు. మీకు పుదీనా అందుబాటులో ఉంటే పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అందుబాటులో లేదు, సో నేనైతే యాడ్ చేయట్లేదు. ఇవి వేగిపోయిన తర్వాత కొంచెం వేయించుకోవాలి. ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న ధనియా పౌడర్ అయితే వేసేసుకోవాలి. టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలండి. మనం కొంచెం కారం తక్కువ తీసుకున్నాం కాబట్టి ధనియా పౌడర్ వల్లే ఎగ్ రైస్ అయితే చాలా టేస్ట్ వస్తుంది. మీకు కావాలనుకుంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు. తర్వాత కొంచెం పసుపు వేసి వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 to 2 minutes తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కంపల్సరిగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్దే వేసుకోవాలండి. అలా అయితేనే ఎగ్ రైస్ చాలా టేస్ట్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే పిల్లలకి ఏది కూడా బయట నుంచి తెచ్చి పెట్టద్దండి. వీలైతే ఇంట్లోనే చేసి పెట్టండి. ఈ రోజుల్లో బయట ఫుడ్ అస్సలు హెల్త్కి మంచిది కాదు. ఇంట్లోనే ఏదైనా ఇంట్లో చేసి పెట్టండి, చాలా హెల్త్కి మంచిది. మనకి చాలా హ్యాపీగా ఉంటుంది మన చేతులతో చేసి పెట్టితే పిల్లలు తింటే. తర్వాత ఒక లెమన్ కట్ చేసుకొని అందులో ఒక పీస్ మాత్రమే లెమన్ పిండుకోవాలి. లెమన్ పిండిన తర్వాత అరోమా వస్తుంది, అస్సలు కంట్రోల్ చేసుకోలేమన్నమాట. నోట్లో లాలాజలం అయితే లీక్ అయిపోతుంది, అంత మంచి ఫ్లేవర్ వస్తుంటుంది. ఇది కొంచెం కలిపేసుకొని గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకోవాలండి లెమన్ పిండిన తర్వాత. ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి. గ్యాస్ అయితే సిమ్లో పెట్టొద్దు, హై ఫ్లేమ్లోనే పెట్టి కలిపేసుకోవాలి రైస్ అంతాను. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల అందులో నుంచి వచ్చే స్మోక్ వల్ల ఎగ్ రైస్ అయితే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇందులో సీక్రెట్ అంటే అదేనండి, స్మోక్ వల్లనే టేస్ట్ అయితే వస్తుంది. అస్సలు ఎగ్ రైస్ అయితే ఇలా చేయండి, అస్సలు సూపర్ ఉంటుంది. ఇందులో ఆనియన్స్ కట్ చేసుకొని లెమన్ పిండుకొని తింటే ఉంటుంది టేస్ట్, అస్సలు వేరే లెవెల్లో ఉంటుంది. ఆ టేస్ట్ అయితే అసలు మర్చిపోయారు. ఒక్క ముద్ద కూడా అసలు మిగలకుండా తినేస్తారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇలా అయితే ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఎప్పుడైనా ఇలానే చేస్తాను. మిగిలిన అన్నమే కాదండి, వేడన్నంతో కూడా చేయొచ్చు. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా యమ్మీ స్పైసీ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎగ్ రైస్ అయితే కలర్ఫుల్గానే కాదండి, అంతకు మించిన టేస్ట్ అయితే ఉంటుంది. ఎగ్ రైస్ ఇలా చేయండి, కంపల్సరిగా నచ్చుతుంది. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు మర్చిపోలేరు ఈ టేస్ట్ని. మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత టేస్ట్ ఉంటుంది ఎగ్ రైస్ అయితే. నా స్టైల్లో చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది.
బౌల్లోకి ఇలా తీసేసుకొని గార్నిష్ చేసుకొని ఆనియన్స్ లెమన్ కట్ చేసి పెట్టుకొని తింటే ఉంటుంది. టేస్ట్ అయితే అస్సలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కానీ ఇది ట్రై చేస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ వాచ్, థ్యాంక్ యూ. Bye everyone, bye, love you all.